వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే ఎప్పుడైనా ఇది తప్పు రజని ఇలా మాట్లాడి ఉండకూడదని ఎవరైనా అన్నారా? అదే ఆశ్చర్యం సార్. ఎందుకు నేను వైసీపీ గవర్నమెంట్ లో మా అత్త ఎంపీటీసీ ఉన్నా, నా భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్. మీరు అన్నారు చూడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అలా అనొచ్చా ఇలా అనొచ్చా అన్నారు చూడండి. అలా అనొచ్చా ఇలా అనొచ్చా అలా అనొచ్చా అన్నాను. అదే అలా అనొచ్చా ఇలా అనొచ్చా అనలేదు నేను. మీ ఈక్వేషన్స్ అలా ఎక్కువగా ఉంటాయండి, ఆ ఫోర్స్ వస్తుంది. ఎట్లుంటది మరి మనతోనే 4 ఏళ్ళు వైసీపీ వాళ్ళు ఒక్క మాట గానీ మా ఫ్యామిలీ గురించి మా గురించి ఎక్కడ చెడుగా చెప్పాల. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని తవ్వి తీసినట్టుగా నీ బొందా మేము ఎప్పుడో వైసీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. 50 లక్షలు లంచం తీసుకుంటా నేను దొరికానంట. పంచాయతీ సెక్రటరీకి ఏ దరిద్రుడన్నా 50 లక్షలు ఇస్తాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అటువంటి పరిస్థితుల్లో 50 లక్షలు లంచం తీసుకుంటా దొరికాడు రజనీ గారి భర్త వైసీపీ కార్యకర్త అని మాట్లాడుతున్నావే. బిందాస్ ఒప్పుకోవాల్సి అంతేనా? జగనన్న మంచోడా? 4 సంవత్సరాలు మంచోడా చెడ్డా? ఇబ్బంది పెట్టలేదు. ఎవరు గొప్పతనం వాళ్ళది. జగనన్న మంచోడా చెడ్డా? ఇబ్బంది పెట్టలేదు నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని. ఇప్పుడు నా భర్త ట్రబుల్ అవుతున్నాడు. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు. ఇలా తింటారంటే ఎట్లా? జగనన్న మంచోడా చెడ్డా అంటున్నా నేను. రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా. సార్ జగనన్న మంచోడు అంటే జగన్ గారు అంటాం, పవన్ ని అన్న అంటాం. జగన్ గారు మంచోరా చెడ్డోరా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? సరే ఆ విషయంలో కూటమి ధర్మం కంటే 100 రెట్లు 4 ఏళ్లు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ధర్మంగా ఉన్నాడని భావించాలి. జగన్ గారు మంచోరు. ఇటు నుంచి అడిగి అక్కడ ఆపుతారండి సార్. ఇప్పుడు జగన్ మంచోడని మీరు క్యాప్షన్ పెట్టేస్తారు. రజనీ ఎప్పుడు మంచోడు అయిపోయారా, జగన్ ఎప్పుడు మంచోడు అనిందని కిందంతా చూచావరు దరిద్రులు. మీరు చూసిన ఆ కొటేషన్స్ చూస్తారు, కింద బూతులు తిట్టేస్తారు. ఇచ్చాడ్రా 3 కోట్ల ప్యాకేజ్ అని. 30 రూపాయలు కూడా ఇవ్వరు సార్ వాళ్ళు. 30 రూపాయలు కూడా ఇవ్వరు. అమరావతి ఉద్యమానికి ఆర్టీసీ బస్సులో వెళ్ళా 10,000 కూడా ఇవ్వలే ఎవరు. చంద్రబాబు గారు 4 సార్లు ఇంటికి పిలిచారు, 1 లక్ష రూపాయలు చెక్కు కూడా ఇవ్వలే. పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రతినిధి ఇచ్చాడు, 10 రూపాయలు కూడా ఇవ్వలే. ప్లీజ్. వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి జగన్ రాసి ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నానని ఆవిడ తెలిసిపోయిందా? నాకైతే బాధ అనిపించింది. వీళ్ళ బుద్ధి ఇలా ఉంటదా? కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్నోళ్ళు వీళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. కమల్ హాసు నడుస్తున్నాయి జగన్నాథ చక్రాలు అంటే యాడ్ నడుస్తున్నాయి ఆంధ్రాలోనా తెలంగాణలోనా? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కమల్ హాసన్ కి క్యారెక్టర్ లేదన్నాడు. కమల్ హాసన్ క్యారెక్టర్ లేదన్నారు కాబట్టి నేను బెటర్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. బట్ రాంబాబు గారి విషయంలో ఇది తప్పు అని మీరు మాట్లాడిన తర్వాత పార్టీ మీపై కొన్ని చర్యలు తీసుకుంటా. తప్పుని తప్పు అనకూడదు, తప్పుకోవాలి. ఎవరు ఎట్టపోతే మనకెందుకు అని వైసీపీ కోవట్టని ఒక ముద్ర వేసి ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను సార్. నాకు అసలే అనారోగ్యం బాగోదు. 1 నెల రోజుల క్రితమే కదా సార్ గుండెపోటు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. నా కళ్ళ ముందు తప్పు జరిగింది సార్. గుంటూరులో ఫ్లెక్సీ కడితే కొట్టుకుంటారు అని చెప్పి పెట్టేసుకుంటారు సార్. వద్దు సార్, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు ఈ రోజు నా మీద పడ్డ ముద్ర వైసీపీ కోవట్. నా బెడ్ బాయిల్ అయిపోయింది. బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడా కరెక్ట్ కాదురా. నా ఆరోగ్యమే అంతంత మాత్రం. నేను ఉన్నంత వరకు ప్రశ్నిస్తా. పోయిన తర్వాత నాలా ఎవడో ఒకటి ప్రశ్నించండి. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బాగుండాలని కోరుకుంటే పోయిన తర్వాత అనద్దండి. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇప్పుడు జనసేనకు మీకు సంబంధం లేదు సార్. ఉన్నంత వరకు న్యాయవాదిగా తప్పని ప్రశ్నిస్తాను సార్. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. పుట్టింటికి రా చెల్లి, జరిగిపోయింది పుట్టింటికి రా చెల్లి అంటే అన్న మన తిరిగి వెళ్తారా? వెళ్లే ముందు కండిషన్ పెడతారు. నా సిద్ధాంతాలు ఇవి, నేను ఇలాగే మాట్లాడతాను, పార్టీ లైన్ అతిక్రమిస్తే నేను ఆ లైన్ దాటాల్సి వస్తుందని కండిషన్ పెట్టిపోతారా? తిరిగి స్వాగతించినా సరే సిద్ధాంతిక విరుద్ధంగా తప్పు అని ప్రశ్నిస్తాను గానీ కూటమి కోసం, కూటమి ధర్మం కోసం నేను పనిచేయలేను సార్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన